హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను లిస్ట్ ఇన్ పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నార్మల్గా మనం వేరియబుల్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అనే వాల్యూని ఎక్స్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నా. సో ఈ ఎగ్జాంపుల్స్ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. సో నేను ఒక వాల్యూనే ఎక్స్ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. అలా కాకుండా నేను చాలా వాల్యూస్ని ఒక వేరియబుల్కి అసైన్ చేయాల్సి వస్తే అనే క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు దానికోసం ఆన్సరే మనకి లిస్ట్ అనే టాపిక్ మనకి దానికి ఆన్సర్ ఇస్తుంది. సో చాలా వాల్యూస్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసే ప్రాసెసే లిస్ట్. మనం చాలా వాల్యూస్ని ఈ లిస్ట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కమాండ్ ప్రాంప్ట్లో నెమ్స్ అనే వేరియబుల్కి ఈ వాల్యూస్ అన్నిటిని అసైన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్లో నెమ్స్ క్లిక్ చేసింగానే నాకు ఈ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి లిస్ట్ ఎప్పుడు కూడా స్క్వేర్ బ్రాకెట్లోనే మనం వాల్యూస్ని రాయాలి. సో కంపల్సరీ స్క్వేర్ బ్రాకెట్నే యూస్ చేయాలి. సో ఇలా కాకుండా ఫ్లవర్ బ్రాకెట్స్ కానీ ఈ బ్రాకెట్స్ ఏం యూస్ చేయకూడదు. ఓన్లీ లిస్ట్కి స్క్వేర్ బ్రాకెట్స్ని మాత్రమే యూస్ చేయాలి. సో అలా కాదు, నాకు లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్లో నాకు ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్ కావాలి అనుకున్నప్పుడు ఎలాగా అంటే దానికోసమే మనం ఇండెక్స్ వాల్యూస్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నెమ్స్ ఆఫ్ ఇండెక్స్ 0 అంటే 0లో ఉన్న ఎలిమెంట్ ఏంటి 25. సో 25 నాకు డిస్ప్లే అవుతుంది. నెమ్స్ ఆఫ్ 4లో ఉన్న ఎలిమెంట్ ఏంటి 14 అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో స్ట్రింగ్స్లో ఇండెక్స్ని యూజ్ చేసే కదా పర్టికులర్ క్యారెక్టర్ని తీసుకుంటాం. సేమ్ అలానే ఇక్కడ కూడా ఇండెక్స్ నెంబర్స్ని యూజ్ చేసి లిస్ట్లో ఉన్న పర్టికులర్ ఎలిమెంట్ని మనం ఫెచ్ చేసుకోవచ్చు. లేదు నాకు అలా కాదు, నేను ఇన్ బిట్వీన్ నెంబర్స్ ప్రింట్ చేయాలి అనుకుంటే ఎలా ప్రింట్ చేయాలి. సో ఇందాక ఇక్కడ ఎగ్జాంపుల్ పర్టికులర్ ఎలిమెంట్ మాత్రమే ఇండెక్స్ వాల్యూ ద్వారా తీసుకున్నాం కదా, అలా కాకుండా నాకు కొన్ని ఎలిమెంట్స్ కావాలి అన్నప్పుడు మనం ఇలా కాలన్ని యూస్ చేస్తామన్నమాట. సో ఇండెక్స్ నెంబర్ ఇది వచ్చేసరికి ఇండెక్స్ నెంబర్. సో ఇండెక్స్ నెంబర్ 2 కొలోన్ అంటే ఈ 2 నుంచి మిగిలిన వాల్యూస్ అన్నీ ప్రింట్ అవుతాయి. అంటే నేను నెమ్స్ ఆఫ్ 2 కొలోన్ అని పెట్టింగానే నాకు 36, 95, 14 అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే 2 ఇండెక్స్ తర్వాత ఉన్నాయి 36, 95, 14. అలానే నెగిటివ్ నెంబర్స్ నెగిటివ్ రేంజ్ని కూడా యూస్ చేయవచ్చా అంటే ఎస్ అఫ్ కోర్స్ యూస్ చేయొచ్చు. నెగిటివ్ రేంజ్ ఎలా యూస్ చేస్తామంటే సో ఫ్రంట్ నుంచి తీసుకుంటే ఇండెక్స్ వాల్యూ 0, 1, 2, 3, 4 కదా, బ్యాక్ నుంచి తీసుకుంటే -1, -2, -3, -4 అండ్ -5 ఇలా వస్తుంది బ్యాక్ నుంచి చూసుకుంటే. ఇప్పుడు నెమ్స్ ఆఫ్ -1 అంటే లాస్ట్ నుంచి ఏముంది 14th ఎలిమెంట్. సో నాకు అవుట్పుట్ 14 డిస్ప్లే అవుతుంది. లేదా నెమ్స్ ఆఫ్ -5 అంటే -5 ఎలిమెంట్ 25. సో 25 నాకు డిస్ప్లే అవుతుంది. సో మనం అలా నెగిటివ్ రేంజెస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేశాను, ఇంటీజర్స్నే తీసుకున్నా కదా లిస్ట్లో, అలా కాకుండా నేను స్ట్రింగ్స్ని తీసుకోవచ్చా ఒక లిస్ట్లో అంటే అలా కూడా తీసుకోవచ్చు స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్ నవీన్, కిరణ్, జాన్, సో ఇలా నేను స్ట్రింగ్స్ని కూడా ఒక లిస్ట్లో తీసుకోవచ్చు. సో నేమ్స్ అని అగైన్ మళ్ళీ ప్రింట్ చేస్తే మనకి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, నువ్వు ఇక్కడ నేను వాల్యూస్ అన్నీ ఇంటీజర్స్ తీసుకున్నా, ఇక్కడ వాల్యూస్ అన్నీ స్ట్రింగ్స్లో తీసుకున్నా కదా, అలా కాకుండా నేను కాంబినేషన్లో వాల్యూస్ తీసుకోవచ్చా లిస్ట్లో అంటే ఒకటి ఫ్లోట్ వాల్యూ, ఒకటి స్ట్రింగ్ వాల్యూ, ఒకటి ఇంటీజర్ వాల్యూ అలా తీసుకోవచ్చా అంటే అఫ్కోర్స్ అలా కూడా లిస్ట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. సో ఓకే, ఇదంతా ఓకే. ఒక 2 లిస్ట్ని కంబైన్ చేయొచ్చా అనుకుంటే ఎస్, 2 లిస్ట్ని కూడా కంబైన్ చేసుకోవచ్చు. ఎలా ఫర్ ఎగ్జాంపుల్ నేను MIL అనే వేరియబుల్ని డిక్లేర్ చేశాను, నెమ్స్ నేమ్స్ని ఇక్కడ రాశాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ నెమ్స్ అనే వేరియబుల్తో ఒక లిస్ట్ ఉంది, నేమ్స్తో ఒక లిస్ట్ ఉంది. సో ఈ 2 లిస్ట్ని కంబైన్ చేసి నేను ఇంకో లిస్ట్ని క్రియేట్ చేయవచ్చా అంటే క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్టేట్మెంట్ని కమాండ్ ప్రాంప్ట్లో రాసి మిల్ అనేది కమాండ్ ప్రాంప్ట్లో టైప్ చేసి ఎంటర్ నొక్కగానే నాకు ఇలా అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఏంటంటే ఇది లిస్ట్ ఆఫ్ నమ్స్, ఇది నెంబర్స్, ఇది లిస్ట్ ఆఫ్ నేమ్స్, ఈ 2 కలిపి కంబైన్డ్గా ఒక లిస్ట్లో ఫామ్ అయింది. అంటే 2 లిస్ట్ని ఒక లిస్ట్లో ఫామ్ చేసాం. సో అలా కూడా మనకి చేసుకోవచ్చు. ఇవే కాకుండా మనం చాలా ఆపరేషన్స్ అనేవి లిస్ట్లో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్స్ అనేవి మ్యూటబుల్ అంటే ఏంటి అంటే మనం ఆ వాల్యూస్ని చేంజ్ చేయొచ్చు, అంటే డిలీట్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, అలా లిస్ట్లో ఉన్న వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్లో నెమ్స్ డాట్ అపెండ్ 45 అని టైప్ చేశాను. సో ఇలా టైప్ చేసి నెమ్స్ నొక్కింగానే నాకు 45 అనేది అపెండ్ యాడ్ అయిపోతుంది.
అలా కాకుండా నెమ్స్ డాట్ ఇన్సర్ట్ అని యాడ్ చేశాననుకో, నెమ్స్ డాట్ ఇన్సర్ట్ 2,77 నెమ్స్ అని ఇలా టైప్ చేస్తే ఇదొచ్చింది. సో, అసలు మెయిన్‌గా మనకిక్కడ డిఫరెన్స్ బిట్వీన్ అపెండ్ అండ్ ఇన్సర్ట్ గురించి తెలుసుకోవాలి. నేను అపెండ్ 45 అనగానే నాకు 45 అనే ఎలిమెంట్ లిస్ట్‌కి చివర యాడ్ అయింది. సో, కానీ ఇన్సర్ట్ అంటే మనం ఆ ఎలిమెంట్‌ని ఇన్ బిట్వీన్ లిస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, నెమ్స్ డాట్ ఇన్సర్ట్ డాట్ 2,77 సారీ 12,77 2,77 అంటే నేను ఇన్సర్ట్ చేస్తున్నా. ఏమి ఇన్సర్ట్ చేస్తున్నా? 77 అనే ఎలిమెంట్‌ని సెకండ్ ఇండెక్స్ దగ్గర ఇన్సర్ట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఎబోలో చూసుకుంటే 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్ కదా! అంటే నాకు 36 ఎలిమెంట్ దగ్గర 77 అనే ఎలిమెంట్ డిస్‌ప్లే అవుతుంది. సో, ఒకవేళ నెమ్స్ అని ప్రింట్ చేసింగానే చూడండి 25, 12, 77, 36 0, 1, 2 సెకండ్ ఇండెక్స్ దగ్గర 77 అనేది ప్రింట్ అయింది. సో, అలా నాకు ఏ ఇండెక్స్ దగ్గరన్నా యాడ్ చేసుకోవాల్సి వచ్చింది. అలా మధ్యలో యాడ్ చేసుకోవడానికి మనం ఇన్సర్ట్‌ని యూజ్ చేస్తాం. అలా కాకుండా అపెండ్ అంటే మనకి లిస్ట్ లాస్ట్‌లో యాడ్ అవుతుంది. దాన్నే అపెండ్ అనేసి అంటాం. ఓకే. ఇవన్నీ ఓకే. మనం ఎలిమెంట్‌ని యాడ్ చేసుకున్నాం. సో, ఇంకేమన్నా ఎలిమెంట్‌ని డిలీట్ చేయాలంటే ఏం యూజ్ చేయాలి అంటే, రిమూవ్ అనేదాన్ని యూజ్ చేయాలి. సో, ఏ ఎలిమెంట్ అయితే రిమూవ్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్‌ని, ఆ వాల్యూని ఇక్కడ రాసుకోవాలి. సపోజ్ కమాండ్ ప్రాంప్ట్‌లో నేను నెమ్స్ డాట్ రిమూవ్ 14 అని క్లిక్ చేసినాక నెక్స్ట్ అగైన్ నెమ్స్ అని క్లిక్ చేస్తే నాకు లిస్ట్ ఇలా డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు పై లిస్ట్‌లో మనకి 14 అని ఉంది కదా! సో, కింద లిస్ట్‌లో 14 అనేది లేదు. సో, ఇక్కడ 14 అనేది రిమూవ్ అయిపోయింది. సో, ఇలా చాలా ఆపరేషన్స్‌ని మనం లిస్ట్‌లో చేసుకోవచ్చు. ఎందుకంటే లిస్ట్స్ అనేవి మ్యూటబుల్ అంటే మనం వాల్యూస్‌ని చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి. సో, ఈ ఎగ్జాంపుల్‌లో నేను ఏ వాల్యూ అయితే రిమూవ్ అవ్వాలో ఆ వాల్యూ ఇక్కడ రాసి రిమూవ్ చేసుకున్నా కదా! ఆ వాల్యూ. అలా కాకుండా నేను ఇండెక్స్ నెంబర్ ద్వారా ఒక వాల్యూని రిమూవ్ చేసుకోవచ్చా అంటే యెస్, అలా కూడా చేసుకోవచ్చు. సో, అలా రిమూవ్ చేసుకోవడానికి నేను పాప్ మెథడ్ వాడతాను. సో, ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్‌లో నెమ్స్ డాట్ పాప్ ఆఫ్ 1 అంటే ఇండెక్స్ వాల్యూ. సో, 1 ఇండెక్స్‌లో నాకు 12 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి 12 అనే ఎలిమెంట్ నాకు రిమూవ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో 12 అనే ఎలిమెంట్ లేదు. సో, అలా కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే. నేను పాప్ యూజ్ చేసి రిమూవ్ చేసుకుంటున్నా కదా ఎలిమెంట్‌ని. సో, ఇక్కడ ఇండెక్స్ వాల్యూ ఏం లేకుండా నాకు ఎలిమెంట్ డిలీట్ అవుతదా అంటే డిలీట్ అవుతది. సో, ఇక్కడ చూడండి నెమ్స్ డాట్ పాప్ ఆఫ్ సంథింగ్ అని పెట్టా. కానీ ఇక్కడ లోపల నేను ఇండెక్స్ వాల్యూ ఏం మెన్షన్ చేయలా. అంటే ఇప్పుడు ఏ ఎలిమెంట్ డిలీట్ అవుతది? లాస్ట్ ఎలిమెంట్ అనేది డిలీట్ అవుతుంది. ఏ ఇండెక్స్ వాల్యూ మెన్షన్ చేయకపోతే లాస్ట్ ఎలిమెంట్ మనకి ఆ లిస్ట్‌లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అయిపోతుంది. సో, ఈ లిస్ట్‌లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ 45. సో, 45 ఈ లిస్ట్‌లో డిలీట్ అయిపోయింది. సో, ఇలా కాదు నేను చాలా వాల్యూస్‌ని డిలీట్ చేయాలి. సో, ఈ ఎగ్జాంపుల్స్‌లో ఒక వాల్యూని డిలీట్ చేశా కదా! ఇప్పుడు చాలా వాల్యూస్‌ని డిలీట్ చేయాలంటే డీఈఎల్ యూజ్ చేస్తాం. నెమ్స్ ఆఫ్ 2 అంటే 2 ఇండెక్స్ తర్వాత ఉన్న వాల్యూస్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది 0, 1, 2, 3. సో, ఇండెక్స్ 2 నుంచి ఉన్న వాల్యూస్ డిలీట్ అయిపోతాయి. ఇవన్నీ డిలీట్ అయిపోయి మనకి 25, 77 మాత్రమే ప్రింట్ అవుతాయి. సో, అలా కాదు. ఓకే. ఇలా చాలా వాల్యూస్ డిలీట్ చేయడానికి ఇలా యూజ్ చేసాం. సో, చాలా వాల్యూస్‌ని యాడ్ చేయాలంటే ఏం యూజ్ చేయాలి అంటే ఎక్స్టెండ్‌ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఈ లిస్ట్ నాకున్న లిస్ట్ ఏంటి 25, 77. ఈ లిస్ట్‌కి నేను 29, 12, 14, 36 ఇవన్నీ యాడ్ చేయాలి. దానికి ఎక్స్టెండ్ యూజ్ చేస్తున్నాం. సో, ఎక్స్టెండ్ యూజ్ చేసింగానే కమాండ్ ప్రాంప్ట్‌లో మనకి ఈ వాల్యూస్ అన్నీ ఈ లిస్ట్‌కి యాడ్ అయిపోయి ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఇవే కాకుండా మనకి పైథాన్‌లో కొన్ని ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. మినిమమ్, మాక్సిమమ్, సమ్ ఆఫ్ ఇలా చాలా ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి కదా! ఆ ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్‌ని కూడా లిస్ట్‌లో మనం పెర్ఫార్మ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా మనకి అవైలబుల్ ఉన్న లిస్ట్ ఇప్పుడు. సో, మినిమమ్ ఆఫ్ నెమ్స్ ఇది నెమ్స్ కదా! సో, దీనిలో మినిమమ్ నెంబర్ ఏంటి 12 కాబట్టి నాకు 12 డిస్‌ప్లే అయింది. మాక్సిమమ్ ఆఫ్ నెమ్స్ మాక్సిమమ్ నెంబర్ ఏముంది ఈ లిస్ట్‌లో 77. సో, 77 నాకు డిస్‌ప్లే అయింది. సమ్ ఆఫ్ నెమ్స్ సో, ఇయన్నీ యాడ్ చేస్తే నాకు టోటల్ వాల్యూ 193 వస్తది. సో, అదే ప్రింట్ అయింది. లేదు అలా కాదు నాకు సార్టింగ్ ఆర్డర్‌లో రావాలి. నాకు అన్ని అసెండింగ్ సార్టింగ్ ఆర్డర్‌లో రావాలి. సో, దానికి నేను సార్ట్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తాను. సో, కమాండ్ ప్రాంప్ట్‌లో ఇది టైప్ చేసి నెమ్స్ అని టైప్ చేసింగానే నాకు లిస్ట్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ సార్టెడ్ ఆర్డర్‌లో డిస్‌ప్లే అవుతున్నాయి. సో, ఇలా మనం
చాలా వాల్యూస్ని లిస్ట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్ని లిస్ట్లో నుంచి తీసుకోవాలంటే ఇండెక్స్ వాల్యూ ద్వారా అది తీసుకోవచ్చు. అండ్ లిస్ట్ మ్యూటబుల్ కదా, అంటే మనం వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి మనం వాల్యూస్ని చేంజ్ చేయొచ్చు, వాల్యూస్ని రిమూవ్ చేయొచ్చు, లేదా కొన్ని ఎక్స్టెండ్ కానీ సార్ట్ కానీ అలాంటి మెథడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం సార్ట్ మెథడ్ యూజ్ చేసాం కదా, ఇక్కడ ఎక్స్టెండ్ మెథడ్ యూజ్ చేసాం కదా మల్టిపుల్ వాల్యూస్ని యాడ్ చేయడానికి. సో లిస్ట్ అనేవి ఇలా మల్టిపుల్ చాలా వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.